సో స్ట్రోక్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత లైఫ్ లాంగ్గా అపార్ట్ ఫ్రమ్ మెడికల్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, దట్ ఈస్ కాల్డ్ న్యూరో రీహాబిలిటేషన్. న్యూరో రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే లార్జ్లీ అపార్ట్ ఫ్రమ్ గెయిట్ థెరపీ, స్పీచ్ థెరపీ, ప్రిడామినెంట్గా చేసేది ఏంటంటే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే ఏవైతే మీక్ మజిల్స్ ఉంటాయో, ఒక సైడ్ పారాలసిస్ అయింది, అది ఫేస్ అవ్వచ్చు, హ్యాండ్ అండ్ లెగ్ లార్జ్లీ అవ్వచ్చు, ఆ మజిల్స్ని ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ ద్వారా స్టిమ్యులేట్ చేస్తాము. ప్యాసివ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఆ మజిల్ యాక్టివిటీని స్లోగా స్టిమ్యులేట్ చేసి ఇంప్రూవ్ చేసి వీక్నెస్ని, ఎంత వీక్నెస్ ఉందో దాని నుంచి ఒక 10%, 20%, 30% స్లోగా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. లార్జ్లీ ఫిజియోథెరపీ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ దట్. కాకపోతే ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించాలి, ఇంకా ఫిజియోథెరపీ లైఫ్ లాంగ్ చేయించాలా అని అడిగేదానికి జనరల్గా ఒక స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక పేషెంట్కి ఫస్ట్ 6 months to 1 year లోపల ఎంత రికవరీ ఉంటుందో లైఫ్ లాంగ్ అదే రికవరీ ఉంటుంది. బట్ ఫిజియోథెరపీ అనేది ఐదర్ మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళకపోయినా ఇంట్లో ఎక్సర్సైజ్ ఎందుకు చేసుకోవాలి అంటే, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక చెయ్యి కాలు వీక్నెస్తో పాటు స్టిఫ్నెస్ కూడా వచ్చేస్తుంది. ఆ స్టిఫ్నెస్ వర్స్ అవ్వకూడదు, ప్రోగ్రెస్ అవ్వకూడదు, స్టిఫ్నెస్ వల్ల వచ్చే ఇష్యూస్ పెరగకూడదు అంటే ఫిజియోథెరపీ అంటే ఆ ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్. అండ్ వీక్నెస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఫస్ట్ 1 yearలో ఎంత ఉంటుందో లార్జ్లీ అంతే ఉంటుందండి లైఫ్ లాంగ్. బట్ ఫిజియోథెరపీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్, న్యూరో రిహాబిలిటేషన్ ఏదైతే అంటాం. ఈ ఎక్సర్సైజెస్ వల్ల బ్లడ్ సప్లై పెరుగుతుంది, మజిల్ వీక్నెస్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, ఆ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో అది కూడా వర్స్ అవ్వదు. సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ యాజ్ పర్ యువర్ డాక్టర్స్ అడ్వైస్.